ఏంటంటే 25 సంవత్సరాలు నువ్వు కష్టపడితే మిగతా ఉన్న 75 సంవత్సరాలు సుఖపడతావు. అంటే 100 సంవత్సరాలు ఒకవేళ లెక్క కడితే మానవుని జీవితం, నువ్వు మొదటి 25 సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మిగతా 75 సంవత్సరాలు సుఖపడతావు. లేదు, ఫస్ట్ 25 సంవత్సరాలు యవనస్తుని, బలం ఉంది, తిరగాలి, ఎంజాయ్ చేయాలి, సుఖించాలి, ఇప్పుడే అసలు లైఫ్ ఎంజాయ్ చేయడానికి అని నువ్వు ఈ 25 సంవత్సరాలు ఎంజాయ్ చేయడానికి మొదలు పెడితే మిగతా 75 సంవత్సరాలు యాతన పడతావు, కష్టపడతావు అని స్టూడెంట్స్ మధ్య మోటివేట్ చేసే స్పీకర్ మాట్లాడుతున్నాడు. చాలా బాగా నచ్చింది నాకు ఆ మాట. అందుకే ముందు కూడా ఒకసారి చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో, దేవుని స్తోత్రం కలుగును కాక. అంటే మొదటి 25 సంవత్సరాలు పిల్లలైన వారు, యవనస్తులైన వారు బాగా కష్టపడి చదివితే, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటే, ఆ తర్వాత మిగిలిన 70 లేక జీవితకాలం ఎంతైతే అంత సుఖపడతారు. ఈ మొదటి 25 సంవత్సరాలు నువ్వు సుఖపడడానికి అలవాటు పడితే మిగతా జీవిత దినములంతా కష్టపడతారు. ఆధ్యాత్మిక జీవితంలో భూమి మీద నువ్వు బ్రతుకున్న ఈ కాలంలో దేవుని కొరకు నువ్వు శ్రమైన, కరువైన, కఠినమైన అనుభవిస్తూ దేవుని కొరకు రక్షణ పొంది నమ్మకంగా నువ్వు జీవిస్తే ఆ తర్వాత యుగాలు సుఖపడతావు. చదువు కొడదాం ఒకసారి. హల్లెలూయా.